హిమల్ హర్బల్ యూట్యూబ్ ఛానల్ స్నేహితులకు నమస్తే. 5 రోజుల క్రితం మనం కుప్పింటాకు హెర్బల్ ఆయిల్ తయారు చేయడానికి ఈ విధంగా ఒక పాత్రలో కుప్పింటాకు ఒక భాగము, స్వచ్ఛమైన కొబ్బరి నూనె 3 భాగాలు ఈ పాత్రలో వేసి ఈ విధంగా నూలు బట్టను చుట్టి ఎండలో ఉంచి ఏ విధంగా మనము హెర్బల్ ఆయిల్ తయారు చేయాలి అనేసి గత వీడియోలో మనము తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ యొక్క 5 రోజులు ఎండలో ఉంచిన తర్వాత ఏ విధంగా ఈ ఆయిల్ తయారైంది అన్నది మీకు లైవ్లో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క కుప్పింటాకు మొత్తము కూడా బాగా వీటిలో ఉన్నటువంటి ఆ యొక్క చూడండి ఫ్రెండ్స్, మొత్తము వీటిలో ఉన్నటువంటి ఆ గుణాలన్నీ కూడా ఈ యొక్క కొబ్బరి నూనెలో వచ్చింది ఫ్రెండ్స్. ఈ విధంగా పచ్చ రంగులో ఈ కొబ్బరి నూనె మారింది. ఈ యొక్క కుప్పింటాకు ఔషధ గుణాలన్నీ కూడా ఈ 5 రోజులకే కొంత ఈ కొబ్బరి నూనెలోనికి వచ్చింది. ఇలా మనము బాగా కలిపి మళ్ళీ ఎండలో ఉంచి ఒక 30 రోజులు లేదా వీలును బట్టి 40 రోజులు కూడా ఉంచినామంటే ఈ కుప్పింటాకు మొత్తం ఔషధ గుణాలన్నీ కూడా ఈ నూనెలోనికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క హెర్బల్ ఆయిల్ని ఉపయోగించి కుప్పింటాకు సోపును మనం తయారు చేయొచ్చు. థ్యాంక్ యూ.